వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన గొప్ప దేవా, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఓ దేవా, మీరు మమ్మలను ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ దినమిచ్చి మీ సన్నిధానములో మమ్ములను కూర్చుండబెట్టిన విధానమంతటిని బట్టి మీకు వందనములు. ఈ దినమున మీరు చేయబోవు మీ కార్యమును బట్టి మీకు వందనములు. తీసుకొచ్చిన మీ బిడలందరిని బట్టి మీకు వందనములు. ఓ దేవా, మీ కార్యములు ఆశ్చర్యమైనవి. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. ఓ దేవా, అలాంటి అద్భుత కార్యములు మీరు జరిగించే దేవుడవు. అందును బట్టి మీకు వందనములు. ఒక పాపి తన పాపములో ఉండి నశించి నరకమునకు వెళ్ళుట మీరు ఇష్టపడని దేవుడవు. ప్రభువా, మీరు లోకమును ఎంతో ప్రేమించినారు. లోకంలో ఉన్న మమ్మల్నందరినీ మీరు ప్రేమించినారు. మేమందరము మారు మనసు పొంది నిత్య జీవమునకు వారసులు కావాలని మా పట్ల మీకున్న ఉద్దేశ్యము బహు గొప్పది. మీ ఉద్దేశ్యమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా, మీరు మా మధ్యలోనికి రండి. అయోగ్యుడను, దౌర్భాగ్యుడను, బలహీనుడను, భక్తిహీనుడను, ఎన్నిక లేనివాడను, మిమ్ములను దుఃఖపరిచిన వాడను, అన్య జనాంగము మధ్య మీ నామమునకు అవమానము తెచ్చిన వాడను. ప్రభువా, అయినను మీరు నన్ను ప్రేమించినారు. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు. మీ గొప్పతనమును బట్టి, మీ మంచితనమును బట్టి మీకు వందనములు. దయతో నన్ను జ్ఞాపకము చేసుకొనండి. నా పాపములు, నా దోషములు, నా అపరాధములు ఎక్కడను మీకును మీ బిడలైన వారికి అడ్డముగా లేకుండా దయతో నన్ను క్షమించండి. దేవా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి బోరగా వాడుకొని మీ జ్ఞానముతో నింపండి. మాట్లాడునది నేను అని మీరు స్పష్టంగా సెలవిచ్చినారు. ప్రభువా, మేము మాట్లాడితే మా మాటలు ఎవ్వరికి ఉపయోగకరముగా ఉండవు. మీ మాటలలో జీవం ఉన్నది, మీ మాటలలో శక్తి ఉన్నది. అలాంటి మీ జీవపు వాక్కులను మాకు వినిపించి ఘనమైన మీ నామమే మహిమపరచుకోమని, సమస్త వ్యతిరేక ఆత్మలను మీ నామములో బంధించి వేయమని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ దినమున ఆయన మనకిచ్చిన ఆరాధన బట్టి దేవునికి వందనములు. ప్రియులారా, దేవుడు గొప్పవాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినారు. మనమందరము ఆయన రాజ్యములో కూర్చుండవల్లని ఆయన ఇచ్ఛయించినాడు. ఆయన మన పాపములను తుడిచివేయటానికి
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కుమారుని ద్వారానే నీకు నాకు విడుదల, నీకు నాకు స్వస్థత, నీకు నాకు రక్షణ, నీకు నాకు నిత్య జీవము, నీకు నాకు పరలోక రాజ్యములో స్థానము. ఆయన ద్వారా తప్ప ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు, నిత్య జీవమునకు వారసుడు కాలేవు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారుని ద్వారా నీ కొరకు నా కొరకు ఒక పరిశుద్ధ మార్గాన్ని, రాజమార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ మార్గంలో నీవు నేను పయనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, నిత్య జీవమునకు వారసుడు అవుతావు. లేదా నీవు సొంత మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడే వ్యక్తివైతే నిత్య నరకమునకు పాత్రుడు అవుతావు. అయితే ఆయన మార్గంలో నీవు నడవవలనంటే, ఆయన రాజ్యంలో నీవు కూర్చుండవలనంటే, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని నీవు అంగీకరించవలసినదే. ఆయన లోకరక్షకుడుగా దేవుడు ఆయన కుమారుని లోకంలోనికి పంపించినాడు. మనుష్యులందరి పాపములను తుడిచివేసి పవిత్రపరిచి దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను ఇవ్వటానికి ఆయన కుమారుడు పంపించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఏ మనుష్యుడైతే అంగీకరించటానికి ఇష్టపడతాడో ఆ మనుష్యుడు దేవుని యొక్క జీవముతో నింపబడతాడు. ఏ మనుష్యుడైతే అంగీకరించటానికి ఇష్టపడడో ఆ మనుష్యుడు జీవము లేనివాడే. అనగా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను ఆ మనుష్యుడు దేవుని యొక్క గాయమును రేపేవాడే, ఒక దినమున దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యేవాడే. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఉగ్రత నుండి తప్పించుటకు నిన్ను నన్ను ఆయన ప్రేమించి ఆయన కుమారుని ఈ లోకంలోనికి విసిరివేసినాడు. అయితే ఎంతమంది మీ అంగీకరిస్తున్నాం? ఎంతమంది మీ ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాం? ఏదో యేసు ప్రభువు నా దేవుడని పెదవులతో చెబుతున్నావు నీవు నేను. అంతరంగ హృదయంలో ఆయనకు స్థానం ఉన్నదా? నీ హృదయం అనే ఇంటిలో ఆయన నివసించగలుగుతున్నాడా? సహోదరి సహోదరుడు, ఆయన నీ హృదయంలో నివసించడానికి నీ క్రియలు, నీ స్వభావము అన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉన్నవా? ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినది. అంత్య దినములలో మనుష్యులందరి మీద దేవుడు తన యొక్క ఆత్మను కృమ్మరించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనుష్యులందరి మీద ఆయన యొక్క ఆత్మను కృమ్మరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరు, అయితే ఎంతమంది అంగీకరిస్తారో, ఎంతమంది దేవునికి లోబడతారో వారందరి మీద దేవుని యొక్క ఆత్మ కృమ్మరింపబడుతున్నది. ఎప్పుడైతే ఒక మనుష్యుని మీద దేవుని యొక్క ఆత్మ కృమ్మరింపబడుతున్నదో, ఎప్పుడైతే ఒక మనుష్యుని దేవుని యొక్క వెలుగు ఒక మనుష్యుని మీద ప్రకాశింపబడుతున్నదో, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ మనుష్యుడు తన జీవితంలో గొప్ప భాగ్యత పొందుతాడు. అయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ఇష్టపడాలి. సహోదరి సహోదరు, నీ ప్రతి పాపము క్రీస్తు వారి రక్తములో కడిగివేయబడాలి. ఆయనకి ఇష్టడుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడే. రక్షణ అనే మహా గొప్ప బాధ్యత నీకు ఇచ్చేవాడే. ఇందాక మనం చదువుకున్న భాగంలోనికి వెళితే ఆ చెరసాల నాయకుడు దేవుని యొక్క కార్యమును చూసినాడు. అక్కడ పౌలు శీలలు బంధింపబడినారు, ఆయన కావలిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే పౌలు శీలలు చెరసాలలో బంధింపబడి ఉండినను, బొండలు వేసి బిగింపబడి ఉండినను, శరీరమంతా గాయములు పాలైనను, ఎక్కడ బలహీనులు కాల, ఎక్కడ లోకం వైపు చూడాల, ఎక్కడ ఈ శ్రమలు ఎందుకు దేవుని స్వార్థ ప్రకటిస్తుంటే అని ఎక్కడ ఆలోచించాల. ఆ గాయములతో, ఆ బంధకముల్లో ఉండి, ఆ బొండల చేత బిగింపబడి ఉండి పాటలు పాడుకొంచు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు అంత గాయములో కూడా దేవుని పాదములు పట్టుకుని బ్రతిమలాడుచూ ఉన్నప్పుడు వారితో పాటు చెరసాలలో ఉన్న జైల్లో ఎవరు ఉంటారు? ఇంకా ఖైదీలు ఉంటారు, రకరకాల నేరములు చేసిన వారు. వారందరూ కూడా వారి వైపు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు.
ఆ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, మహాభూకంపమును దేవుడు కలుగజేసినాడు. అంతే, వారి బంధకములు ఊడిపోయినవి, చెరసాల తలుపులు తెరుచుకొనబడినవి. అద్భుత కార్యము దేవుడు జరిగించినాడు. ఒక మనుష్యుడు దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చుని క్రీస్తువాన్ని స్వంత రక్షకుడుగా అంగీకరించి అంతము వరకు నమ్మకస్తునిగా యథార్థవంతునిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి అయితే అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అలాంటి వారి ద్వారా నశించిపోయే ఆత్మలను ఆయన యొద్దకు ఆయన నడిపించే దేవుడే. ఆ కార్యమును చూసినాడు. చెరసాల నాయకుడు తుళ్ళిపల్లి లేచినాడు. అయ్యో, వీరి బంధకములన్నీ ఊడిపోయినవి, చెరసాల తలుపులు తెరవబడినవి, వీరందరూ పారిపోతారేమో, నేను ఆ పై అధికారులకు ఏమి చెప్పాలి? భయపడినాడు. సహోదరి సహోదరుడా, ఆత్మహత్య, చనిపోవటానికి సిద్ధముగా ఉన్నప్పుడు పౌలు హెచ్చరించినాడు. ఈ కార్యమును చూసి వారిని లోపలికి తీసుకుని వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేమి చేయాలి? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. మన మధ్య కూడా అద్భుత కార్యములు జరిగించినాడు. ఆయన మహిమను ప్రభావమును కనపరిచినాడు. అయితే ఎంతమంది మీ రక్షణ పొందటానికి ఆసక్తి కలిగి జీవించే వారిమిగా ఉన్నాం? ఎంతమంది మీ దేవుని పాదముల యొద్ద కూర్చొని బ్రతిమలాడే వారిమిగా ఉన్నాం? ఆ చెరసాల నాయకుడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అడిగినప్పుడు వారు ఏం చెప్పినారు? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఏమీ చెప్పల వారు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? పౌలు ఏం చెప్పినారు? ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఎంతమంది మీ విశ్వాసముతో దేవుని వెంబడించే వారిమిగా ఉన్నాం? ఎంతమంది మీ విశ్వాసముతో దేవుని యొక్క పాదముల యొద్దకు కూర్చొని ప్రార్థన చేసే వారిమిగా ఉన్నాం? విశ్వాసముతో నీవు ముందుకు సాగగలిగితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నీ పాపములను కూడా క్షమిస్తున్నది.